గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్ల వార్తాపత్రికల్లో కనుక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే జూన్ 2న జాబ్ క్యాలెండర్ ప్రకారం 13 నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి డిమాండ్లు అండ్ నోటిఫికేషన్ వద్దనేసి మేము ధర్నాలు చేస్తున్నామనేసి అబద్ధాలు చెప్పడానికి రేవంత్ రెడ్డికి సిగ్గుందా అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మార్పులు రావాలనేసి పుస్తకాలు పక్కన పెట్టి రేవంత్ను గద్దెనెక్కిస్తే జీవితాలతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చి 17 నెలలైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ కూడా వేయలేదు. సో అధికారంలో రాగానే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మి ఓట్లు వేశాము. రేవంత్ రెడ్డి 59,000 ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు. నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? 59,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినవి కావు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఫలితాలు ఇచ్చారు అంతే అనేసి ఇక్కడ రావడం జరిగింది సార్. మొత్తానికి అయితే కాంగ్రెస్ని నమ్మి మోసపోయామనేసి ఇంద్రపార్క్ వద్ద రేవంత్ సర్కార్పై కదం తొక్కినటువంటి విద్యార్థులు అనేసి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ కనుక వార్త చూసుకోవచ్చు. సో మనకు 1 లక్ష ఏడాదిలోనే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. కానీ దానిపై ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మరి విద్యార్థులు ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు అదే విద్యార్థుల జీవితాలతో నిర్లక్ష్యం చేస్తుంది. మాకు ఓటు వేస్తే చాలు, గెలవగలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదు. మీడియా ముందు 59,000 ఉద్యోగాలు ఇచ్చాననేసి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినవి అందరికీ తెలిసిందే అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి ఏంటిది అంటే 2022లో మనకు నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ఇలా అన్ని నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఎవరు 2022లో సీఎం అంటే మన కేసీఆర్ సార్. అప్పుడు కేసీఆర్ సార్ వేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుంది సార్ అంటే 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ వచ్చినటువంటి ఏదైతే పోస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది. ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడంతో ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, ఇప్పటికీ 59,000 ఉద్యోగాలు ఇచ్చినామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి అట్లా చెప్పడానికి మరి నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, మరి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి మీరేమో జస్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మీ ఉద్యోగాలను చెప్పడానికి మరి ఎంతవరకు కరెక్టో మరి ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనేసి నిరుద్యోగులు చాలా కష్టపడ్డారు. కానీ ఈ రోజులు చూస్తే కనుక నిరుద్యోగులు ధర్నా చౌకుల దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడం తప్ప, దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్ దగ్గర చేయడం తప్ప ఇంకా వరకు నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఏర్పడింది అన్నమాట. మరి దీన్ని ప్రభుత్వము సీరియస్ యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ప్రధానమైనటువంటి నిరుద్యోగుల డిమాండ్. ఖచ్చితంగా 17 నెలలైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ కూడా వేయలేదనేసి ఈరోజు మనకు ఇక్కడ తెలుస్తుంది సార్. మరి ఏడాదిలో 2 లక్షలు ఇటుపాయే మరి అనేది మరి ఇప్పటికి కూడా తెలియలేని పరిస్థితి అండి. సో ఈరోజు ఈ వార్త ఈ న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే సో మొత్తానికి అయితే నిన్న జరిగినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి న్యూస్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.